నమస్తే అండి. కందనకాయ వేపుడు లవర్స్ కోసం మరో వీడియో మీ ముందుకు వచ్చేసింది. ఈ కందనకాయలతో కూడా చాలా రకాలుగా వేపుళ్ళు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం ప్రిపేర్ చేసిన కందనకాయ వేపుడు వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. అందుకోసం మరోసారి ఈ వీడియో తీస్తున్నాను. కాకపోతే ఆ వీడియో వచ్చేసి ఆ కందనకాయ వేపుడు వీడియో వచ్చేసి కొంచెం జ్యూసీగా సాఫ్ట్ గా ఉండేటట్లు వేపుడు ప్రిపేర్ చేశాను. ఈ వీడియో వచ్చేసి కొంచెం డ్రైగా ఉండేటట్లు టేస్టీగా ప్రిపేర్ చేస్తున్నాను. అయితే కందనకాయ క్లీనింగ్ ప్రాసెస్ కోసం తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి. కామెంట్ సెక్షన్ లో పిన్ చేస్తాను. సో జ్యూసీగా కావాలనుకున్నా కానీ ఒక్కసారి ఆ వీడియో చూడండి, చాలా బాగా ఉంటుందండి కందనకాయ వేపుడు అనేది. ఈ వీడియోలో కందనకాయ వేపుడు మరింత టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. దానికోసం ఈ విధంగా ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని దానిలో దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా తీసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న కందనకాయ ముక్కలను కూడా తీసుకొని ఉప్పు, పసుపు యాడ్ చేసి వేయించుకోండి. ఇవి కదా సాఫ్ట్ గా మగ్గేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో కొబ్బరి కారపొడిని యూజ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో స్పైసీకి తగ్గట్లుగా కొబ్బరి కారపొడిని లేదా నార్మల్ కారపొడిని అయితే తీసుకోవచ్చు. ధనియాల పొడిని కూడా తీసుకొని వేయించుకోండి. మొదటిగా కందనకాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఉడికేంత వరకు వేయించుకున్న తర్వాత మీకు ఎంత వీలైతే అంతసేపు వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా వేయించుకుంటేనే బాగుంటుందండి. సో చివరిలో నిమ్మరసాన్ని, కరివేపాకు రెమ్మల్ని, గరం మసాలాను తీసుకొని మొత్తం కలిసిలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పప్పులో కానీ, సాంబార్లో కానీ, సైడ్ డిష్ గా తింటున్నా కానీ, డైరెక్ట్ గా తింటున్నా కానీ అద్భుతంగా ఉంటుంది కదా. అంతేనండి, చాలా సింపుల్, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఏం చేయాలి? తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్లనే మరెన్నో వీడియోస్ చేయగలుగుతాను. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.